హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరదంత మాటని తలుచుకుంటూ భూమి బాధపడుతూ గదిలో కూర్చొని అంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చే, ఏంటమ్మా గగన్ని కలవడానికి వెళ్తున్నావు కదా, ఇలా బాధపడుతూ కూర్చున్నావు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు మామయ్య, నేను ఆయన కలవడానికి వెళ్ళటం లేదు, నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అడిగితే నాన్న వద్దు అని తేల్చి చెప్పేశారు మామయ్య. ఉంటే నువ్వు ఆ ఇంట్లో అయినా ఉండాలి, లేకుంటే ఈ ఇంట్లో అయినా ఉండాలి, నువ్వు అక్కడ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నాడు మామయ్య అని భూమి ఏడుస్తూ చెబుతుంది. అయినా ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటి మామయ్య, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది. అవునమ్మా, పెళ్ళి కాకముందు నువ్వు ఈ ఇంట్లో అయినా, పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంట్లోనే కదా ఉండాలి అని కృష్ణప్రసాద్ అంటే, అసలు ఆయనతో పెళ్ళికి నాన్న ఒప్పుకుంటేనే కదా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తానంటేనే వద్దని చెప్తున్నారు. నేను ఏడుస్తూ ఉంటే, ముందు గగన్ నిన్ను ప్రేమిస్తున్నారో లేదో అదే తెలుసుకో అమ్మ. ఒకవేళ వాడు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే అన్నీ అవే సర్దుకుంటాయి, ఆ నమ్మకం ఉంది అని కృష్ణప్రసాద్ అంటే, అంతే అంటారా అని భూమి అంటుంది. అంతేనమ్మా అంతే, ఇదిగో ఈ చైన్ వేసుకో అని మీరా ఇచ్చిన చైన్ని కృష్ణప్రసాద్ చూపిస్తూ ఉంటాడు. నిజానికి ఈ చైన్ నీకు చంద్రుడి దగ్గర నూలిపోగు లాంటిది. నిజానికి మీ అమ్మాయి బ్రతికి ఉంటే నీ ఒంటి నిండా బంగారంతో లక్ష్మీదేవిలా కలకలలాడిపోతూ ఉండేదానివి. మీ అమ్మ లేకపోయినా ఆ రోజు దగ్గరలోనే ఉందమ్మా. నీ జీవితంలో నా కొడుకు రాబోతున్నాడు అని కృష్ణప్రసాద్ చెబుతూ ఉంటాడు. మాటిస్తేనే కాపాడుకునేవాడు, అలాంటిది నీకు మనసిచ్చి ఇక నీ వాడైపోతే ఎంతలా చూసుకుంటాడో నేను అర్థం చేసుకోగలనమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. గగన్ గాడి చెయ్యి పట్టుకుంటే అపూర్వ లాంటి వాళ్ళు కొంతమంది వచ్చినా కూడా నేనెవరు ఏమీ చేయలేరమ్మా అని, ఇదిగో అమ్మ ఈ చైన్ వేసుకో అని కృష్ణప్రసాద్ ఇవ్వడంతో భూమి ఆ చైన్ని మెడలో వేసుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు అని కృష్ణప్రసాద్ అనడంతో, ఏమో మామయ్య, ఆయన నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం చెప్పడానికి పిలుస్తున్నారో, లేకుంటే వేరే విషయం ఏదైనా మాట్లాడడానికి పిలుస్తున్నారో మనకు మనమే ఊహించుకుంటే ఎలా మామయ్య అని భూమి అంటుంది. వాడు ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడమ్మా నేను. వాడికి అమ్మ చెల్లి అంటే చూసుకునేవాడు, ఆడపిల్లలు ఆమడ దూరంలో ఉంటాడు. అలాంటి వాడు నీకోసం గోడ దూకి వచ్చాడు అంటే నేను ఎంతలా ప్రేమిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇంకేమీ ఆలోచించకమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు, గుడికి వెళ్ళు అని నన్ను ఆశీర్వదించండి మామయ్య అని కృష్ణ వంగుతూ ఉంటే భూమి, అయ్యో వంగొద్దు తల్లి అంటూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని అంటూ ఉంటాడు. వస్తాను మామయ్య అని భూమి వెళ్తూ ఉంటే, అమ్మ భూమి ఒక్క క్షణం అని కృష్ణప్రసాద్ అనడంతో అప్పుడే అటుగా వెళ్తున్న గోరింటాకు పిన్, ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఓ చెయ్యి వేసి వినేతే పోలా, ఏదైనా అవసరం పడుతుందేమో అని చెయ్యి కదా వేసేదని గోరింటాకు పిండి వింటూ ఉంటుంది. ఏంటో చెప్పండి మామయ్య అని భూమి అంటుంది. అమ్మ భూమి, ఇప్పుడు నువ్వు గగన్ని కలవడానికి వెళ్తున్నావు. గగన్ అంటే నాకు ఇష్టం, నీకు ఎంతో ప్రేమ అంటే నీకు. చిన్నప్పుడు వాడు నన్ను అంతలా ప్రేమించేవాడు. వాడికి నాన్నంటే వాడి దృష్టిలో హీరో తెలుసా. నేను చేసిన కొన్ని తప్పుల వల్ల వాడిపైన ప్రేమ నాకు దూరం అయిపోయింది. నీకు గగన్ ప్రేమ దగ్గర అవుతుంది కదా, అలాగే మీరిద్దరూ దగ్గరైన తర్వాత నా ప్రేమని వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా. వాడు నన్ను దగ్గర చెయ్యమ్మా భూమి అని కృష్ణప్రసాద్, ఇది ఒక్కటే నా కోరిక అని వేడుకుంటున్నాను. అలాగే మామయ్య అని తప్పకుండా భూమి చెబుతుంది. ఓహో, ఇప్పుడు ఈ భూమి గుళ్ళో గగన్ గారిని కలవబోతుందా అని పడాల్సిన మాటే నా చెవిన పడిపోయింది. ఇప్పుడు అపూర్వకి ఎలా చేరవేస్తాను అనే గోరింటాకు పిన్ని వెళ్తూ ఉంటుంది. తర్వాత చరణ్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు బిందు అక్కడికి వచ్చేసి, అన్నయ్య ఇదేంటో నాకు అర్థం కావటం లేదు, కాస్త చెప్పవా అని చూపించి అడుగుతూ ఉంటే, నేనేదో చెప్తాను అనుకొని తను ఫీల్ అయిపోయి నన్ను అడుగుతుంది చూడు అని చరణ్ అనుకుంటూ ఉంటే, నాకు తెలుసులే నీకేమీ రాదు అని నాకు అర్థమైంది, ఇలా ఇచ్చేసే అని బుక్కిని లాక్కొని తీసుకొని వెళ్తూ, ఏయ్ నేను చెప్తానా అని పిలుస్తూ ఉంటే, నాకు తెలుసులే నీకేమీ రాదులే అని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే భూమి తలుచుకుంటూ గగన్ని మర్చిపోతూ దిగి వస్తూ ఉంటే భూమిని చూసి, కాఫీ కప్పు పైన నేను ప్రేమ విషయం చెప్పేశాను కదా, చూసేసి ఉంటుంది అని చరణ్ అలాగే చూస్తూ ఉంటాడు. హలో ఏంటి అలా చూస్తున్నావు అని భూమి, హలో ఏంటి అలా చూస్తున్నావు అని భూమి చరణ్ కళ్ళ ముందు తన చేతిని ఒంపుతూ అడుగుతూ ఉంటుంది. తాజ్మహల్ని చూడడానికి ఆగ్రాకి ఎందుకు వెళ్తున్నావు అంటే, ఏం చెప్పాను, అందాన్ని చూడడానికి, అందం చూడడానికి రెండు కళ్ళు చాలవు కదా అని చరణ్ చెబుతూ ఉంటే, నేనేం అడుగుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. నువ్వు ఈరోజు నాకు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నావు, నన్ను కొత్తగా చూస్తున్నావు అని భూమి అంటే, అలాంటిది ఏమీ లేదులే, నాకు ఇప్పుడు అర్థమైంది, నాతోనే ఐ లవ్ యూ చెప్పించుకోవాలి అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది, నీ మనసులో నేను ఉన్నానన్న సంగతి కూడా అర్థమైపోయింది.
అమ్మ నేను ముందు ఎందుకు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వే నాకు ముందు ఐ లవ్ యూ చెప్పాలి అని చరణ్ మనసులో అనుకుంటూ ఉంటే, రే ఏమైందిరా నీకు, ఏం మాట్లాడవేంటి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, ఎందుకు అలా అనిపించింది అని ఆలోచిస్తున్నాను అని చరణ్ అంటే, అనిపించడానికి కూడా రీజన్స్ ఉంటాయా అని భూమి అంటుంది. ఒక్కొక్కసారి నువ్వు నాకు అస్సలే అర్థం కాదు అని భూమి, అది నిజమే అనుకో, ఒక్కొక్కసారి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని చర్రి అంటాడు. అప్పుడే భూమి గగన్ని తలుచుకుంటూ, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావు.